హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను ఈరోజు పావ్ బజ్జీ చేస్తున్నాను, కానీ వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్లో చేస్తున్నాను. దానికి కావాల్సింది చికెన్ తీసుకున్నాను. అది ఫస్ట్ బాగా వాష్ చేసి దాంట్లో నిమ్మకాయ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొంచెం బటర్, సాల్ట్, కర్డ్, పెరుగు ఇవి వేసుకొని అండ్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తాను నేను. గరం మసాలా, కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇదంతా వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇక సపరేట్గా పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిపాయ, జింజర్, జీడిపప్పు, పట్ట, చిన్నులపాయలు వేసి కొంచెం నూనె వేసి సోంపు, లవంగ్, జీరా ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి. ఆ లోపల మనం కడాయి పెట్టుకొని ఇవి ఫ్రై అవ్వని లైట్గా. మిక్సీ వేసుకునేటప్పుడు ధనియాల పౌడర్, ధనియా ఉండ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా హాఫ్ స్పూన్, క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోండి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇది అంతా మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతుంది కదా, దాంట్లో యాడ్ చేసేద్దాం ఈ పేస్టు. ఇది బాగా ఉడకాలి. పైన కొంచెం సాజీరా లేదంటే జీరా కూడా వేసుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత పైన మేతి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొంచెం. లేదంటే ఆకు ఎండిపోయింది ఉంటుంది కదా, అది మనం స్మాష్ చేసి వేయాలి. బటర్ వేసిన తర్వాత బాగా ఇది ఉడకపెట్టుకున్న తర్వాత పక్కన ఉడుకుతూ ఉండిద్ది. దాని పక్కనే పెండెం పెట్టుకొని పావు తెచ్చుకొని ఉంటాం కదా, అది బటర్ రాసి ఇలాగా పెండెం మీద వేపుకోవాలి మనం. సింపుల్గా ఉండిద్దండి. ఇదే మనం వెజిటేరియన్లో అయితే పొటాటో స్మాష్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెం నాన్ వెజ్లో చేస్తున్నాను మా పాప కోసం. సో నాకు వచ్చేసి నేను చపాతీ చేసుకుంటున్నాను. మా పాపకి పావు ఫ్రై చేశాను బటర్లో, చూసారా. కానీ ఇప్పుడు ఇది పావు బజ్జీకి వచ్చేసి చికెన్ పావుకి వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఆనియన్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి, యమ్మీ టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇది బటర్ నాన్కు తీసుకోవచ్చు. ఇలాగా వెరైటీగా దేనికైనా మనం ఈ పావుది మనం తినొచ్చు అన్నమాట, పావు బజ్జీది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు, మీరు కూడా ఇలాగే ఇంట్లో చేయండి. మీ పిల్లలు బాగా లైక్ చేసి తింటారు ఇది. చాలా బాగుంది. మీరు ఆ పావు మీద చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే హెవీగా ఉండిద్ది కాబట్టి నేను వేయలేదు. మా అమ్మాయి అడుగుతుంది చీజ్ వేసుకుందమ్మా అని, వద్దు ఇదే బాగుందని చెప్పాను. సో ఇది బాగుండిద్ది. మీరు ఇలా చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చాలా వస్తాయి. ప్లీజ్ like and share, subscribe my channel. Yummy tasty
చికెన్ పావ్ బజ్జీ. థ్యాంక్ యూ.